ఇన్ని రోజులు యూట్యూబ్లో వీడియో ఎందుకు రాలేదంటే ఒకటి వినాయక చవితి వల్ల, రెండవది మన హెల్త్ గుడిచిపోయిందన్నమాట. ఇప్పుడు ఓకే బాగానే ఉంది కాబట్టి వచ్చా. ఓకే లేట్ చేయకుండా ఈరోజు మనం చూడబోయే కామెంట్స్ ఎవరివంటే ఒక దరిద్రుడివి. ఆ దరిద్రుడు ఎవరంటే మనమే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మన కామెంట్స్ చూడబోతున్నాం. ఓకే ఆ కామెంట్స్ ఏ వీడియో అంటే మొన్న గణేష్ నిమజ్జనం వ్లాగ్ ఒకటి పెట్టా ఇన్స్టాలో, దానికి వచ్చిన కామెంట్స్ కి రియాక్ట్ అవుదాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ కామెంట్ వేష్ అవుట్ లోడ్ కమెంటెడ్, నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే. దానికి నేను రిప్లై ఇచ్చా, ఏంటి మచ్చా అలా అన్నావు అని. వాడే ఉద్దేశంతో అన్నాడు. దానికి బ్రో రిప్లై ఇచ్చాడు, నిన్ను కాదు మావా రవణ అద్దం ముందు డైలాగ్ చెప్పినా నిన్ను అంటా బ్రో, నువ్వు మా కాయ బ్రోని. హ్యాపీ అయిపోయా, అబ్బా వీఆర్ సేఫ్ అని. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. నెక్స్ట్ డ్రీమ్స్ రాజీ కమెంటెడ్, కాయలు వెయిటింగ్ ఏంటి బ్రో మరి దారుణంగా ఉన్నావంట. దాంట్లో తప్పేముంది, అది ఆర్ట్. అంటే ఆ వీడియోలో స్పేస్ లేదనమాట, గుండె కాయలోని పెట్టేపోయి నేను మన వాళ్ళకి అర్థమవుతుంది అనేసి కాయలోని పెట్టా అంతే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేను రిప్లై ఇచ్చా గుండెకాయ మచ్చా అని. నెక్స్ట్ కల్పన గారు కమెంట్ చేశారు, భయ్యా అసలు నీకు నీ మాటలకు అసలు సంబంధం లేదు. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నెక్స్ట్ నరేష్ శ్వేత గారు కమెంట్ చేశారు, ఏ ఏందిరా నీ మాటలు చీ. అంటే వీళ్ళు బూతులు అనేది వినారనమాట, బూతులు వింటే చెవులు కోసేసుకుంటారు అనమాట, దానికి చీ అనేది. బాబునాయ కమెంట్ చేశారు, ఆ చిన్న పిల్లని కూడా ఏదో 4 బూతు మాటలు ఫేమస్ అయిపోతాము అనుకుంటున్నారు, అట్లీస్ట్ వినాయక నిమజ్జనం కూడా బూతులా. మీకు తెలియని విషయం ఏంటంటే నేను ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు నేనేం మాట్లాడలేదు. వినాయక నిమజ్జనం అయిపోయాక ఇంటికి వచ్చి డబ్బింగ్ చేసి వీడియో పెట్టా. మీరు దాన్ని గుర్తించాలా. కావ్య గారు కమెంట్ చేశారు, వ్లాగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మంచిగా మాట్లాడడం నేర్చుకో అన్నా ఫస్ట్. దేవుడి వీడియో పెట్టి ఆ మాటలేంటి కర్మరా బాబు. కరెక్టే, ఏదో కర్మ చేసింటాం ఆ వీడియో చేసేదానికి. విశాలి గారు కమెంట్ చేశారు, బూతులు లేకుండా వీడియో చేస్తే ఏమవుద్ది. ఈ కమెంట్ వచ్చేది కాదంతే. డ్రీమ్ గర్ల్ మధు కమెంట్ చేశారు, తమ్ముడు అంతా బానే ఉంది కానీ ఆ బూతులు మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుండేది. సరే నెక్స్ట్ టైం ఒక వీడియో చేసి పెడతాను, ఆ వీడియో చూసి తమ్ముడు ఆ వీడియోనా బెటర్దా ఈ వీడియో కన్నా అన్నమాట మనకి. మహేష్ గారు కమెంట్ చేశారు, గుద్దం ఇవే. లేడీస్ అనుకుంటున్నారేంటి నన్ను సార్, మాగాను సార్ నేను. సరే ఓకే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అనుష రెడ్డి గారు కమెంట్ చేశారు, పనికి మాలిని ఎదవా బూతులు తిట్టడం ఆపురా. అవును నేను పనికి మాలిని ఎదవని, అందుకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఉంటా. అక్క మీరేమో పిఎమ్ము బిజీ ఉంటారు చాలా. అంత బిజీ టైంలో కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్ చూసి కమెంట్ పెట్టారంటే మీరంతా బిజీ ఉంటారు. చింటూ గారు కమెంట్ చేశారు, రే ఊక లాగ్ తీయడం రాదు ఎందుకురా నీ బతుకు. కరెక్టే, నాకు లాగ్ తీయడం రాదు, లాగ్ తీయడం వచ్చు. రేపటి నుంచి లాగ్ తీయడం నేర్చుకుంటా. లాగ్ తీయకపోయినా పర్లేదు, లాగ్ తీస్తా. నెక్స్ట్ కామెంట్, రే బొకడా దేవుడు టీషర్ట్ వేసుకుని దేవుడు లాగ్ చేస్తూ కూడా బూతులు ఏంట్రా తూ. నీలాంటి బేవర్ చదువులు పెరిగిపోతున్నారు కాబట్టి హిందూయిజం అంటే వెటకరం అయిపోయింది వేరే రిలీజియన్స్ కి. అవును, మన బ్రో ప్రొఫైల్ ఫోటో ఉంటే దండేసి దండం పెట్టేవాడిని. మొన్న చెప్పారు బ్రో మా ఊర్లో పంచాయతీలో, అరే నీ వల్లరా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండేది అనేసి. నేను అప్పుడు నమ్మలేదు, సో నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నా. నా వల్లే అనుకుంటా. ఎస్ యు ఆర్ రైట్. మై నేమ్ ప్రణీ కమెంట్ చేశారు, దిస్ డేస్ ప్రతి చిన్న పిల్లోడికి ఫోన్ ఇస్తారు టు వాచ్ కార్టూన్స్ టు గెట్ సమ్ ఫ్రీ టైం పేరెంట్స్. ఇలాంటి బూతులు ఉన్న రీల్స్ పిల్లలు చూస్తే పేరెంట్స్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా పిల్లలు ఈ దరిద్రం నేర్చుకుంటారు. గణేష్ నిమజ్జన్ టాపిక్ లో కూడా అన్ని బూతులు వాడినావు. సర్లే కర్మ విల్ హిట్ యు హార్డ్ వెన్ యువర్ కిడ్ సర్ప్రైజెస్ you with such ugly words at early stage. Probably he or she will compete with you in using such vulgar words. యాడో అక్క పిల్లలు చేసినట్లు అది వీడియో. సరే అక్క, అడిగి చెప్పినా అక్క ఇన్స్టాగ్రామ్కి అక్క చెప్పిస్తుండ్రా ఇలాంటి రీల్స్ సజెస్ట్ చేయొద్దు అనేసి. యాక్చువల్గా నాది సజెస్ట్ చేయొద్దని చెప్పా, వాడు చేశాడు. ఇప్పుడు చూడరా ఇన్స్టాగ్రామ్ నీ వల్ల అక్క చెప్పిస్తూ ఉంది. సారీ అక్క. ఏంటో ఇప్పుడు పిల్లలు చెడిపోయాడేమో. ఈ వీడియో చూసి చెడిపోయాడంటే నెక్స్ట్ క్రోమ్ వీడియోలు అంతా ఇన్స్టాలో వస్తాయి, ఏమవుతారు. సారీ అక్క, దానికి కూడా నా వల్ల సారీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కార్టూన్స్ అన్నావు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇస్తావక్క? ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇస్తావు పిల్లలకి? తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ ఎలా ఉందో. ఓకే మిమ్మల్ని మార్చలేము. నెక్స్ట్ ఆ వ్లాగ్ చివరిలో
వీడియో నచ్చినట్లయితే ఈవ్ లేదంటే ముయ్ అని కమెంట్ చేయండి అని చెప్పా. బట్ అది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనుకో. మన వాళ్ళు రకరకాలుగా కమెంట్ చేస్తారనమాట ఆ సౌండ్ని. ఎలా అంటే ఈవ్ ముయ్ అంట. నేను బాగుందా బాగాలేదు అనుకోవాలి దాన్ని. నెక్స్ట్ ఈ అంట. ఈవా. నెక్స్ట్ నెక్స్ట్ ఈవి వాట్ ఏ క్రియేటివిటీ మ్యాన్. నెక్స్ట్ యూ. ఈ సౌండ్లు ఇలా ఉంటాయి కమెంట్ చేస్తాను, నాకు కూడా తెలియదు, సారీ. నెక్స్ట్ టైం ఇలాంటి సౌండ్స్ పెట్టుకుని చూసుకుంటా. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చితేనే. మ్యాక్స్ 10 minutes అంతా ఉండదు, జస్ట్ 5 minutes పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే మీ ఇష్టం, మీరు ఓకే అంటే చేద్దాం, లేకపోతే లే. ఓకే సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.